ఢిల్లీలో మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు బిజీగా గడిపారు. కేంద్ర మంత్రులతో వరుస భేటీలు జరిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన తుమ్మల, భట్టి తెలంగాణ వరద నష్టాలపై వివరించారు. తెలంగాణలో వర్షం విధ్వంసం సృష్టించిందని, తెలంగాణను జాతీయ విపత్తుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది ప్రాథమిక అంచనా ప్రకారం 5,000 కోట్లు, 2024లో దాదాపు 11,000 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. తక్షణ సాయం కింద 16,000 కోట్లు అందించాలని అమిత్ షాను కోరారు. రాష్ట్రంలో ఇటీవల సంభవించినటువంటి వరదలతో జరిగిన నష్టం పైన డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించాలని దానికి సంబంధించి వేసినటువంటి ఎస్టిమేషన్స్ 5,008 కోట్లతో వారికి మేము ఒక రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం ఇచ్చినటువంటి 11,000 నష్టానికి సంబంధించి కూడా వారికి గుర్తు చేశాం. గత సంవత్సరం కూడా మాకు రాలేదు. ఈ సంవత్సరం కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్న మా రైతులు, రోడ్లు, పంట పొలాలు అన్నీ బాగా దెబ్బతిన్నాయి. వీటిపైన ప్రత్యేక దృష్టి సారించి ఇవ్వవలసిందిగా వారిని నేను, నాతో పాటు గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అట్లాగే మా స్పెషల్ రిప్రజెంటేటివ్ గారు అందరూ కలిసి వారికి విజ్ఞప్తి చేయడం. గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, స్టేట్ రిప్రజెంటేటివ్ జితేందర్ రెడ్డి గారు, నేను, అధికారులు, కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ గారిని, ముఖ్యంగా మా రాష్ట్రానికి సంబంధించి ఆయిల్ పామ్ వ్యవసాయం పెద్ద ఎత్తున మేము మొదలుపెట్టాం. 31 జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్లాంటేషన్ జరుగుతుంది. ఆ టైంలోనే ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించడం మూలాన తెలంగాణ రైతాంగానికి నష్టం వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో పాతలుగా ఉన్నటువంటి 44%ని రివైవ్ చేయమని చెప్పి మంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అది చేస్తే తెలంగాణ యావత్తు సుమారు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఈ 3-4 సంవత్సరాల్లో ఆయిల్ పామ్ పంట వేసుకునే అవకాశం వస్తుంది. లేని పక్షంలో కనీసం మినిమం గ్యారంటీ ప్రైస్ 25,000 టన్నుకి ఇవ్వమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించడం జరిగింది. పరిశీలిస్తే చెప్తామని చెప్పడం జరిగింది. కాబట్టి తెలంగాణకు సంబంధించి ఆయిల్ పామ్ రైతుల్ని వెంటనే ఇంపోర్ట్ డ్యూటీ పెంచడం కానీ, లేదు మినిమం గ్యారంటీ ప్రైస్ ఇవ్వాలనేది తెలంగాణ ప్రభుత్వం యొక్క డిమాండ్. థ్యాంక్ యూ.